ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యములో నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీకు మీ కుటుంబాలకు నా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. తండ్రి అయిన దేవుడు తన వాక్కును శరీరధారిగా ఈ లోకానికి పంపించిన ఈ శుభవేళ లోకరక్షకుడైన క్రీస్తు ప్రభువారు మనలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన ఈ శుభదినాన ఈ విధంగా మరలా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశమును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ శుభదినాన మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? ప్రస్తుతం మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా భయపడకండి. రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. మీరు మొయ్యలేని ప్రతి భారాన్ని ఆయన మొయ్యడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి సమర్థుడైన ప్రభువుకు అప్పగించండి మీ ప్రతి భారాన్ని. ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా మీ జీవితంలో రక్షణ ఫలములు పొందుకుందురుగాక. ఈ లోకంలో అనేక మంది ఇంకా సృష్టికర్తను తెలుసుకోలేక నశించిపోతూ ఉన్నారు. భయంకరమైన శ్రమల్లో శోధనలో ఉన్నారు. వారందరికీ ఎట్టి సంతోషాన్ని కలిగి ఉండాలని, ఈ లోకంలోనే కాకుండా నిత్య జీవాన్ని అందుకోవాలని తప్పక అందరి కొరకు ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చారు. నశించిపోతున్న ప్రతి ఒక్కరూ కూడా నిత్య జీవం ఇచ్చే ప్రభువుని తెలుసుకోవాలని మనందరం ప్రార్థన చేద్దాం. నశించిపోతున్న వారందరి కొరకు మీరు ప్రార్థించండి. మీ వంతు ప్రయాసపడండి. దేవుని వాక్కును అనేక మందికి షేర్ చేయండి. ఒక్కరు రక్షించబడిన ఆ యొక్క ఫలాన్ని మీరు పొందుకుంటారు. అదేవిధంగా మీరు ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ రూపంలో తప్పక నాకు తెలియచేయండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తున్నాను. బలమైన రక్షించగల చేతులకు అప్పగిస్తున్నాను. మీరు ఏ సమస్యలో ఉన్న చివరి ప్రార్థనలో ఏకీభవించండి. ఒకవేళ ఎవరైనా సమస్యలో ఉంటే, వ్యాధితో మంచంపై ఉంటే, వారు వినగలిగిన స్థితిలో ఉంటే వారికి వాగ్దానాన్ని వినిపించండి. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. వారి విశ్వాసమే వారిని స్వస్థపరుస్తుంది. కాబట్టి విశ్వాసంతో చివరి ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని యొక్క శక్తిని, దేవుని స్వస్థతను పొందుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనము. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక విషయాలతో భయపడుతూ ఉన్నారా? చూడండి, భయం అనేది ఒక మనిషి జీవితాన్ని ఎన్నో విధాలుగా తినేస్తూ ఉంది. భయము ద్వారా అనేక పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ దినాన. అయితే ప్రభు ఈ లోకానికి వచ్చింది నీ యొక్క భయం నుండి నేను విడిపించడానికి. ఎట్టి విధమైన భయాన్ని నువ్వు కలిగి ఉన్నా ఈరోజు భయము నుండి నేను తప్పక విడిపిస్తాడాయన. ఆనాడు భయపడుతున్న గొర్రెల కాపరుల దగ్గరకు దేవుని దూత వెళ్ళి వారికి చెప్తూ ఉన్నాడు, భయపడకండి, ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్త నేను మీకు తెచ్చాను. అది దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఇక దేనికి మీరు భయపడక్కర్లేదు. మిమ్మల్ని రక్షించడానికి రక్షకుడు వచ్చారు. చూడండి, ఇక్కడ ఎవరి భయాన్ని తొలగించడానికి ప్రభు వచ్చారంటే క్రైస్తవుల యొక్క భయాన్ని తొలగించడానికి కాదు, క్రీస్తును నమ్మిన వారి భయాన్ని తొలగించడానికి కాదు, ఇశ్రాయేలీల భయాన్ని పోగొట్టడానికి మాత్రమే కాదు, లేక ఈ భూమిపై ఉన్న కొందరి కొరకు, లేక ఒక దేశం కొరకు, ఒక ప్రాంతం కొరకు ఆయన రాలేదు. కొందరి భయాన్ని తీయడానికి, ఒక దేశంలో ఉన్న వారి భయాన్ని తీయడానికి, ఒక ప్రాంతంలో ఉన్న భయాన్ని తీయడానికి ఆయన రాలేదు. భూమిపై ఉన్న ప్రతి ఒక్కరి భయాన్ని తీయడానికి ప్రజలందరి కొరకు ఆయన వచ్చాడు. ప్రజలందరికీ ఒక మహా సంతోషకరమైన సువర్తమానం ఆయన తెలియజేస్తున్నారు. అదే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మీరు దేని కొరకు భయపడుతున్నారో, దేని కొరకు కంగారు పడుతున్నారో, దేని కొరకు కలవరపడుతున్నారో దాని నుండి మిమ్మల్ని విడిపించడానికి, దాని నుండి మిమ్మల్ని రక్షించడానికి రక్షకుడు వచ్చారు. ఆయనని మీరు అంగీకరిస్తే చాలు, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు భయం నుండి. ఆయనని మీరు అంగీకరిస్తే చాలు, ఆయన మీ భయం నుండి రక్షిస్తాడు, మీ సమస్యల నుండి రక్షిస్తాడు.
మీ ప్రతి చింత నుండి కూడా మిమ్మల్ని రక్షిస్తాడు. గొల్లలు మొదట భయపడ్డారు, కానీ తర్వాత ఎంతగానో సంతోషించారు ప్రభువుని బట్టి. తర్వాత ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. చూడండి, ఈ లోకంలో ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి వచ్చారంటే ఆయన ఇంకొక గొప్ప వ్యక్తిని కలుసుకోవడానికి, వారితో మాట్లాడడానికి, వారితో స్నేహం చేయడానికి వస్తారు, వారికి సహాయం చేయడానికి వస్తారు, వారి జీవితంలోనే ఏదైనా చింతను తీసివేయడానికి వస్తారు. కానీ మన ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎవ్వరూ పట్టించుకొని వారి కొరకు, అందరూ త్రోసివేసిన వారి కొరకు, మిక్కిలి భయముతో ఉన్న వారి కొరకు, పనికిరాని వారు మనం అనుకుంటున్న వారి కొరకు, ఫెయిల్యూర్స్తో ఉన్న వారి కొరకు, ఇక నేనేమి చెయ్యలేను అనుకుంటున్న వారి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చారు. చూడండి, మొట్టమొదటిగా ఆయన ఎవరిని దర్శించారంటే ఎవ్వరూ పట్టించుకొని అందరి చేత నిర్లక్ష్యం చేయబడిన గొల్లలను దర్శించారు. అప్పటికి వారు మిక్కిలి భయముతో ఉన్నారు. దోతును చూచి ఇంకా భయపడిపోతున్నారు. అప్పుడు దోత చెప్తున్నాడు, భయపడొద్దు, నేను మీ దగ్గరికి వచ్చింది మీకు శుభవార్త చెప్పడానికే. మీ భయము నుండి, మీ బాధ నుండి, అణగారిపోయిన స్థితి నుండి మిమ్మల్ని విడిపించడానికి నేను మీ దగ్గరికి పంపబడ్డాను. మీ కొరకు రక్షకుడు పుట్టాడు, భయపడొద్దు అని దోత ఆ గొల్లలతో చెప్తూ ఉన్నప్పుడు గొల్లలు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఇంతవరకు ఎవరు మాతో మాట్లాడిన వారు లేరే, మమ్మల్ని పట్టించుకున్న వారు లేరే, మమ్మల్ని గురించి ఆలోచించిన వారే లేరే అని. అయితే అలాంటి వారి కొరకే ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఎవరైతే నిర్లక్ష్యం చేయబడుతున్నారో ఈ దినాన, ఎవరైతే త్రోసివేయబడిన స్థితిలో ఉన్నారో ఈ దినాన, ఎవరైతే భయముతో ఉన్నారో ఈ దినాన, భయపడకండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. ప్రభు మీ కొరకే వచ్చారు, రక్షించడానికి వచ్చారు, విడిపించడానికి వచ్చారు, మిమ్మల్ని సంతోషంతో నింపడానికి వచ్చారు. మీరే పాపంలో నలిగిపోతున్నారో దాని నుండి విడిపించడానికి వచ్చారు. ఏ శాపంతో ఉన్నారో దాని నుండి విడిపించడానికి వచ్చారు. ఏ బాధలో ఉన్నారో, ఏ వ్యాధితో ఉన్నారో దాని నుండి విడిపించడానికి వచ్చారు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య జీవం చేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. నిన్ను ఇక్కడ నుండి నిత్య జీవం దాకా తీసుకువెళ్ళాలని, నిత్య జీవాన్ని నీకు దయచేయాలని ఈ లోకానికి వచ్చారు ఆయన. అందుకే రోజుకొకసారి చెప్తున్నారు భయపడొద్దని. బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది 365 సార్లు భయపడొద్దని. ఈ విషయం మనకి తెలిసిందే, అనేక సార్లు వింటూ ఉన్నాం, కానీ ప్రతిరోజు భయపడుతూనే ఉన్నాం. కాబట్టి ఈరోజు ఏదైతే భయం కలిగిస్తున్న పరిస్థితి ఉందో దానిని అధిగమించడం ప్రారంభించండి. ఎందుకంటే ఆయన భయపడే ఆత్మను మనకి ఇయ్యలేదు, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను అనుగ్రహించాడు. కాబట్టి ఏ భయం నిన్ను వేధిస్తూ ఉందో, దురాత్మ శక్తులు వేధిస్తూ ఉన్నా, మరణ భయం వేధిస్తూ ఉన్నా, పాప భయం వేధిస్తూ ఉన్నా, రోగ భయం వేధిస్తూ ఉన్నా, అప్పులనే భయం వేధిస్తూ ఉన్నా, ఫ్యూచర్ గురించి భయం వేధిస్తూ ఉన్నా, ఏ భయం నేను వెంటాడుతున్నా ఈ దినం నుండి భయపడకండి. మీతో మీరే చెప్పుకోండి, ఫియర్ నాట్, ఇక భయపడొద్దు అని. మీ ప్రక్కవారితో చెప్పండి భయపడొద్దని. మీ కుటుంబీకులతో చెప్పండి ఇక నుండి భయపడొద్దు, రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నారని. 365 రోజులు కూడా ప్రతి ఉదయాన్నే మీతో మీరు చెప్పుకోండి భయపడొద్దు. ఈ మాట నేను చెప్పడం లేదు, ప్రభువు చెప్తున్నారు. భయం లేని జీవితాన్ని నీకు ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. మీ జీవితంలో అకస్మాత్తుగా ఏదైనా భయం కలుగుతుందా? తరచుగా ఏదైనా భయం మిమ్మల్ని వేధిస్తూ ఉందా? ప్రతిరోజు ఒక భయం పోయిందని కానీ ఇంకొక భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉందా? ప్రార్థిస్తూ ఉన్నాను, వాగ్దానాలు వింటూ ఉన్నాను, కానీ ఈ భయం నన్ను వెంటాడుతూనే ఉంది, భయం నుండి నేను విడుదల పొందుకోలేకపోతున్నాననే దిగులు మీకుందా? ఎప్పుడైతే మీకు భయం కలుగుతూ ఉందో అప్పుడు దేవునికి దగ్గర అవ్వడం మొదలుపెట్టండి. దేవునికి దగ్గరగా వెళ్ళండి. భయం కలిగినప్పుడల్లా దేవుని సన్నిధిలో మోకరించండి. ఆయన సన్నిధిలో నీకు సంపూర్ణ ధైర్యము, ఆయన సన్నిధిలో నీకు సంపూర్ణ రక్షణ, ఆయన సన్నిధిలో మీకు సంపూర్ణ విశ్వాసము, నిరీక్షణ కలుగుతుంది. నిరీక్షించిన వాడు సిగ్గుపడడు, విశ్వసించిన వాడు కలవరపడడు. ఎప్పుడైతే నువ్వు నిరీక్షణ విశ్వాసం కలిగి ఉంటావో ధైర్యంతో నింపబడతావు, దేవుని ధైర్యం నువ్వు పొందుకుంటావు. తద్వారా నీ జీవితంలో ఉన్న ప్రతి భయము 1 by 1 వెళ్ళిపోతుంది. ఎందుకంటే దేవుని ధైర్యం నీలో ఉంటే అక్కడ భయముకు చోటు లేదు. దేవుడు నీ జీవితంలో ఉంటే, నీ హృదయంలో ఉంటే, దేవుడు నీ కుటుంబంలో ఉంటే అక్కడ భయానికి చోటు లేదు. కాబట్టి ఉదయాన్న నీవే భయంతో ఉన్నా దేవుని దగ్గరికి వెళ్ళు, దేవుని సన్నిధిలో మోకరించు. నీ జీవితం మారిపోతుంది. ఆయన ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరమైన ధైర్యంతో నేను నింపుతాను. అనుకుంటున్నావేమో నేను ఎలా ధైర్యంతో నింపబడతానని. ఆశ్చర్యం జరిగిస్తాడు ఆయన. ఇంతవరకు ఎప్పుడు కలిగిన ధైర్యం నువ్వు పొందుకుంటావు. ఈ ఉదయాన దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నీ భయము నుండి విడిపించడానికి ప్రభు వచ్చారు కాబట్టి ఆయన చేతులు నీ జీవితాన్ని సమర్పించుకుంటావా?
ఈ మాటలు నా కొరికే అన్నవారు ఒక్క నిమిషం నాతో మోకరించండి. తండ్రి నీకు వందనాలు. తండ్రి, పోయిన క్రిస్మస్ నుండి ఈ క్రిస్మస్ సీజన్ వరకునైనా మాకు రక్షకుడుగా ఉండి అనేక పరిస్థితులు మమ్మల్ని ధైర్యపరుస్తూ, మమ్మల్ని ఓదారుస్తూ, అనేక ఆపదల నుండి, అనేక పరిస్థితుల నుండి మమ్మల్ని విడిపించి ఈరోజు సజీవులంగా నేను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చారు తండ్రి. అందరి మట్టి వందనాలు. ఈ క్రిస్మస్ శుభదినాన మా అందరితో మాట్లాడారు, భయపడకండి అని. అయ్యా, ఎంతమంది భయపడుతున్నారో, ఎంతమంది ధైర్యాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నారో, వారి పరిస్థితులను బట్టి వారు భయపడుతూ ఉండాల్సిందే, వారి సిచ్యువేషన్ భయపడాల్సిందే. కానీ మీరు సెలవిస్తున్నారు, ఏ పరిస్థితి అయినా భయపడకండి, నేను ఉన్నాను, నేను మిమ్మల్ని విడిపించడానికే వచ్చాను, మిమ్మల్ని రక్షించడానికే వచ్చాను అని. కాబట్టి తండ్రి, ఎవ్వరు భయపడడానికి వీల్లేదయ్యా, ఎవ్వరు కూడా అధైర్యంతో ఉండిపోవడానికి వీల్లేదు తండ్రి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను ధైర్యముతో నింపండి అయ్యా, శక్తితో నింపండి తండ్రి, సమాధానంతో నింపండి నాయన, నెమ్మదితో నింపండి తండ్రి. ఈ క్రిస్మస్ సీజన్ నుండి మరి ఒక క్రిస్మస్ సీజన్ వరకు కూడా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడే ఉండండి. ఈ సంవత్సరంలో ఒకవేళ ఏమైనా కోల్పోయి ఉన్నారేమో, ఏదైనా పోగొట్టుకున్న స్థితిలో ఉన్నారేమో తండ్రి, ధైర్యం ఇవ్వండి, రీప్లేస్ చేయండి తండ్రి. అవును తండ్రి, నశించిందని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చారయ్యా. ఏదైతే నశించిపోయి వారి జీవితాలు అణగారిపోయిన స్థితిలో ఉన్నారో, బాధలో ఉన్నారో, ఏదైతే పోగొట్టుకుని నశించిపోయిన స్థితిలో బాధతో కలవరంతో ఉన్నారో, ప్రతి ఒక్కరికి మీరు తల్లిగా ఉండి, తండ్రిగా ఉండి, రక్షకుడిగా ఉండి నడిపిస్తారని మా ఆత్మీయ కుటుంబం అంతటిని గాయపడిన చేతులకు అప్పగించుకుంటూ, మరి ముఖ్యంగా ఎంతోమంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపాలు మాకు తెలియజేస్తున్నారు. అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ఒక్కరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్యకరం జరిగించండి. ఇది మేము ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేయండి. వారు చేసే ప్రతి పని మీరు ఆశీర్వదించి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, రక్షకుడు మీ కొరకు పుట్టారు. ఇక భయపడకండి, రక్షకుని ఆహ్వానించుకోండి. ఆయన తానే వచ్చి మీ జీవితాలు అద్భుతాలు జరిగించబోతున్నారు. ఈ వాగ్దానం నా కొరకైన వారందరూ కూడా ఆమెను కామెంట్ చేయండి. మీకు అనుకూలమైతే తప్పక వాగ్దానం లైక్ చేయండి, తెలిసి వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.